అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో దశమ స్థానము, అలాగే దశమాధిపతి అనేది ఒక మనిషి జీవితంలో రాజయోగాన్ని ఎలా ఇస్తుంది, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలనేవి ఒక మనిషి జాతకంలో ఎటువంటి ఫలితాలను ఇస్తాయి, అలాగే వృత్తి వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకునే రకంగా యోగాన్ని దశమ స్థానం ఎలా అందిస్తుందనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక మనిషి యొక్క వృత్తి జీవితం కానీ, వ్యాపార జీవితం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క కెరియర్‌లో ప్రోగ్రెస్ కానీ, ఒక అంచనా వేయాలంటే మనం అక్కడ జాతకంలో మెయిన్‌గా కన్సిడర్ చేయాల్సిందొచ్చేసి 10థ్ హౌసు, 10థ్ లార్డ్ అండి. అంటే మనకు జాతకంలో 10థ్ హౌస్ అనేది మనకు కర్మస్థానం అవుతుంది కాబట్టి, కర్మస్థానం యొక్క బలాబలాలు అంటే కర్మస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, కర్మాధిపతి యొక్క కండిషన్ ఈ 2 గనక ఎంతకంత బలంగా ఉంటే, వాళ్ళు అంతకంత ఈజీగా, అంతకంత సెటిల్డ్‌గా స్థిరపడతారన్నట్టుగా మనం భావించాలి. అంటే నార్మల్‌గా ఒక కెరియర్ అనేది ఒక మనిషికి సాఫీగా జరగాలి, స్మూత్‌గా ఉండాలి. కెరియర్‌లో ఎటువంటి బ్రేక్స్ రాకుండా, జాబ్స్ ఎటువంటి ఇష్యూ లేకుండా, కంపెనీస్ ఎక్కువ షిఫ్ట్ అవ్వకుండా, కన్సిస్టెంట్‌గా ఒకే ఫీల్డ్‌లో ఎక్కువ కాలం కొనసాగాలంటే కూడా 10థ్ హౌస్, 10థ్ లార్డ్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అంటే 10థ్ హౌస్ అంటే ఇక్కడ మనం అనుకునేదేంటంటే ఓన్లీ జాబు, కెరియర్ అని మాత్రమే భావిస్తామండి. యాక్చువల్‌గా 10థ్ హౌస్ అంటే మనం చేసేటటువంటి వృత్తి మాత్రమే కాదు. 10థ్ హౌస్ అనేదేంటంటే మనం సంపాదించుకునేటటువంటి పేరు అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే 10థ్ హౌస్ అనేది రాజ్యస్థానం అని కూడా చెప్తారు. అంటే ఇప్పుడు మనం పని ఎందుకు చేస్తాం? అంటే మన ప్రొఫెషన్ అనేది ఎందుకు? మనీ కోసమనే మనం అందరం భావిస్తాం కానీ, యాక్చువల్‌గా ఒక మనిషిని రికగ్నైజ్ చేయడానికి వాళ్ళ యొక్క ప్రొఫెషన్‌నే పూర్వకాలంలో వాడేవాళ్ళు. అంటే ఈవెన్ కులాలనేవి కూడా మనకేంటంటే ప్రొఫెషన్ వైస్ విభజించి ఉండేది ఆ కాలంలో. బట్టలు ఉతికేవాళ్ళు ఒక ప్రొఫెషను, ఐరన్ స్మిత్, గోల్డ్ స్మిత్, వీవర్సు ఇలాగా. సో, ఈ విభజన అనేది కూడా మనకు ప్రొఫెషన్ రూపంలో జరిగింది కాబట్టే, ప్రొఫెషన్ అనేది ఒక మనిషి యొక్క ఐడెంటిటీగా మారిపోయిందప్పుడు. అది అప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఒక మనిషి తనకు ఉన్నటువంటి వాల్యూని మనం ఎలా ఇస్తామనంటే, తాను చేసేటటువంటి పనిని బట్టే మనం ఆ పర్సన్‌కి ఒక వాల్యూ అనేది మనం అప్లై చేస్తాం. సో, ఇక్కడేంటంటే 10థ్ హౌస్ అనేది ఒక మనిషి యొక్క స్టేటస్‌ని, గౌరవాన్ని, సమాజంలో తనకున్నటువంటి మర్యాదని సూచిస్తుందండి. అంటే ఆటోమేటిక్‌గా పని చేస్తే లేదా ఉన్నత స్థాయికి చేరుకుంటే, అంటే పని చేసి ఉన్నత స్థాయికి చేరుకుంటే దానివల్ల వచ్చేటటువంటి గౌరవాన్ని కూడా మనకు 10థ్ హౌసే నిర్ణయిస్తుంది. ఎప్పుడు సరే మనకు ధనం అనేది పనికి ముడిపడి ఉండదండి. అంటే చాలామంది డబ్బులు సంపాదించేవాళ్ళుంటారు. తక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించేవాళ్ళుంటారు. కానీ ఓన్లీ ధనం మీదే వాళ్ళ యొక్క నేము, ఫేము, రెప్యుటేషన్ ఆధారపడుతుందంటే అలా కాదు. మాక్సిమం ఏంటంటే 10థ్ హౌస్ బలంగా ఉంటే తప్ప వాళ్ళకు సమాజంలో స్టేటస్సు, గౌరవము, మర్యాద అనేది లభించదు. అందుకే కేంద్రాలలోనే ద మోస్ట్ హైయెస్ట్ కేంద్రం మనకు 10థ్ హౌస్ అవుతుంది. అంటే లగ్నానికి అది 10థ్ హౌస్ అవుతుంది. అలాగే 10థ్ హౌస్‌కి లగ్నం 4థ్ హౌస్ అవుతుంది. అంటే ఒక మనిషి తాను ఎదిగే కొద్దీ ఎంత ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు, ఎంత హైయెస్ట్ పొజిషన్‌కి రీచ్ అవ్వగలుగుతారనేది మనకు 10థ్ లార్డ్ యొక్క కండిషన్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకటి. మెయిన్‌గా ఏంటంటే 10థ్ హౌస్ అనేది మనకు లోడ్ బేరింగ్ కెపాసిటీని ఇస్తుందండి. మనమేం భావిస్తామంటే 10థ్ హౌస్ అంటే ఓన్లీ కార్పొరేట్ జాబ్స్ అని భావిస్తాం. లేకపోతే బిజినెస్ అని మాత్రమే భావిస్తాం. కానీ లోడ్ బేరింగ్ కెపాసిటీని ఇచ్చేది మనకు దశమ స్థానమే. అంటే ఒక మనిషికి ఎంతవరకు బాధ్యతల్ని తీసుకోగలుగుతారు, అంటే ఎంతవరకు వాళ్ళు పవర్‌ని ఎక్సర్సైజ్ చేయగలుగుతారనేది మనకు 10థ్ హౌసే నిర్ణయిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10థ్ లార్డ్ బలహీనంగా ఉన్నారనుకోండి, వాళ్ళు లైఫ్‌లో ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. చాలా సేఫ్‌గా ఉండడానికి ట్రై చేస్తారు. అంటే 10థ్ హౌస్ బలహీనంగా ఉంటే వాళ్ళేదైనా జాబ్ చేసుకోవడమో, లేకపోతే గవర్నమెంట్ జాబ్ చూసుకోవడమో, అంటే సెక్యూరిటీని చూసుకుంటారు ఫస్ట్ వాళ్ళు. రిస్క్‌ని చూడరు. కానీ 10థ్ హౌస్ బలంగా ఉండేవాళ్ళేంటంటే, సెక్యూరిటీనంతా పక్కన పెట్టేసి వాళ్ళకు కావాల్సింది నేము, ఫేమ్ కాబట్టి కాంపిటీషన్స్‌లో దూకుతారు వాళ్ళు. ఏదైనా సరే. ఈవెన్ ఇప్పుడు పాలిటిక్స్‌లో రాణించాలి, పాలిటిక్స్‌లో కూడా పదవి రావాలి, పదవిలో కూడా ఉన్నత పదవికి వెళ్ళాలంటే కూడా మనకు 10థ్ హౌస్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
సో, అక్కడ వన్స్ పాలిటిక్స్‌కి ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక సర్టెన్ లెవెల్ వరకే మనకు డబ్బులనేవి రోల్ ప్లే చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలనుకోండి. ఎమ్మెల్యే అవ్వడానికి కావాలంటే మనీ, రిసోర్సెస్ ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వన్స్ మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అంటే గవర్నమెంట్ ఫార్మ్ అయిపోయిన తర్వాత, ఆ గవర్నమెంట్‌లో క్యాబినెట్ కోసం మీరు ప్రయత్నించాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ రావాలనుకోండి. దానికి డబ్బులకి సంబంధం ఉండదు. ఎందుకంటే మినిస్ట్రీ అనేది ఒక మనిషి యొక్క క్యాలిబరు, క్యాడరు, క్యారెక్టర్ వీటి మీద ఆధారపడుతుంది. చాలామందికేంటంటే డబ్బులున్నా కూడా హై కమాండ్ వాళ్ళకు మినిస్ట్రీ ఇవ్వరు. అంటే వాళ్ళ యొక్క క్యాలిబర్ అనేది చూసే ఇస్తారు. ఇక్కడేంటంటే క్యాలిబర్‌నిచ్చేది మనకు ధనస్థానమో, లాభస్థానమో కాదు. 10థ్ హౌస్ అనేది. ఇది ఓన్లీ పాలిటిక్స్‌లోనే కాదండి. ఈవెన్ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలో కూడా. అంటే ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నా కూడా బోర్డ్ మెంబర్స్ యొక్క సపోర్ట్ రావాలి మీకు. సీఈఓ పొజిషన్‌కి వెళ్ళాలి. అంచెలంచెలుగా ఎదగాలి. సొంతంగా ఏదైనా ఒక సంస్థను స్థాపించాలి. సొంతంగా బిజినెస్ చేసుకోవాలి. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి అనే ఒక దృక్పథం అనేది మనకు 10థ్ హౌస్ అనేది అందిస్తుంది. సో, నార్మల్‌గా మనకు జాతకంలో 10థ్ హౌస్‌లో ఎంతకెంత పాపత్వం ఉంటే అంత మంచిదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే, మనం నార్మల్‌గా కాలపురుష చక్రంలో మనం చూసుకునేటప్పుడు 10థ్ హౌస్‌కి ఆధిపత్యం వహించేటటువంటి గ్రహాలేవి? శనీశ్వరుడు అవుతారు. ఎందుకంటే కాలపురుష చక్రంలో 10థ్ హౌస్ మకర రాశి అవుతుంది. సో, కర్మాధిపతి శనీశ్వరుడు అవుతారు. కర్మ కారకుడు శనీశ్వరుడు అవుతారు. 10థ్ హౌస్‌లో ఉచ్చబడేదెవరు? కుజుడు ఉచ్చబడతారు. అలాగే 10థ్ హౌస్‌లో దిగ్బలం చెందేవాళ్ళెవరు? సూర్యుడు, కుజుడు. అంటే దశమ స్థానానికి ఆధిపత్యం వహించేటటువంటి వాడు పాపగ్రహమే. దశమ స్థానంలో స్వక్షేత్రబడేవాడు పాపగ్రహమే. దశమ స్థానంలో ఉచ్చబడే ఆయన పాపగ్రహమే. దశమ స్థానంలో దిగ్బలం చెందే ఆయన కూడా పాపగ్రహమే. అంటే దశమ స్థానానికి సంబంధించినంత వరకు కాలపురుష చక్రంలో పాపగ్రహాలకి అక్కడ చాలా మంచి బలం అనేది వస్తుంది కాబట్టి, ఈ జాతకంలో మనకు 10థ్ హౌస్ అనేది ఎంతకెంత పాపత్వం చెంది ఉంటే అంత మంచిదండి. అంటే మెయిన్‌గా వాళ్ళకు డ్రైవు, డిజైరు, సాధించాలనే పట్టుదల, ఎఫర్ట్ మేకింగ్ ఎబిలిటీ అంటే కఠినంగా శ్రమించే తత్వము, వెనుదిరగని సంకల్పం ఇవన్నీ మనకు 10థ్ హౌస్ అనేది పాపత్వం చెంది ఉంటే వస్తుంది. అలాగే ఒక కెరియర్‌లో వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి ఒకే ఫీల్డ్‌లోనే ఎక్కువ కాలం కొనసాగాలంటే కూడా మనకు 10థ్ హౌస్‌లో మనకు ఏదైనా ఒక రకంగా అర్ధ త్రికోణాధిపతులు లింక్ అయి ఉండాలి. మరీ ముఖ్యంగా 10థ్‌లో 10థ్ లార్డ్ ఉంటేనో, లేదా 10థ్‌లో 6థ్ లార్డ్ ఉంటేనో వాళ్ళకు కెరియర్ అనేది ఒకే ఫీల్డ్‌లో ఎక్కువ కాలం కొనసాగగలిగే రకంగా చూసుకుంటుంది. మరీ ముఖ్యంగా లగ్నాధిపతి 10థ్ గనక మీకు కనెక్ట్ అయితే అది వాళ్ళకు కర్మ జీవ యోగాన్ని ఇస్తుంది. అంటే మనకు 10థ్ హౌస్‌కి సంబంధించినటువంటి అన్ని యోగాలు చాలా లైఫ్ లాంగ్ జరిగే యోగాలండి. అంటే కర్మజీవ యోగమే తీసుకున్నా సరే, లేకపోతే ధర్మ కర్మాధిపతి యోగం తీసుకున్నా సరే, పంచ మహాపురుష యోగాలు 10థ్ హౌస్‌లో ఏర్పడినా సరే, అవన్నీ మనకు దశాంతర దశల మీద ఆధారపడకుండా జీవితాంతం యోగనిచరకంగా ఉంటుంది. సో, అటువంటి ఒక జాతకం అనేది ఇప్పుడు మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. మీరు గనక గమనిస్తే మీకు స్క్రీన్ మీద ఒక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన జన్మించింది వృశ్చిక లగ్నంలో జన్మించారు. మకర రాశి. తృతీయంలో చంద్రుడున్నారు. పంచమంలో కేతు ఉన్నారు. అష్టమంలో గురువు, భాగ్యంలో సూర్యుడు, కర్మస్థానంలో బుధుడు, శనీశ్వరుడు, శుక్రుడు, కుజుడు, లాభస్థానంలో రాహువు ఉన్నారు. సో, ఇక్కడేంటంటే నేను చెప్పేది ఎందుకు ఈ పర్టిక్యులర్ హారోస్కోప్ చెప్తున్నానంటే, ఇప్పుడు అందరికీ దశమ స్థానంలో గ్రహాలు ఉంటేనే దశమ స్థానం బలపడుతుందన్నట్టు భావించకండి. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. యాక్చువల్‌గా దశమ స్థానంలో గ్రహాలు లేకపోయినా కూడా, అసలు దశమ స్థానంలో ఎటువంటి గ్రహము లేకుండా, దశమ స్థానాన్ని ఎటువంటి గ్రహం చూడకపోతే అది ఇంకా బలంగా ఉంటుంది వాడు. ఓకేనా? దయచేసి మీరు ఏదైనా ఒక స్థానంలో గ్రహాలు ఉంటే అది మాత్రమే బలంగా ఉంటుందన్నట్టు మాత్రం భావించకండి. మెయిన్ ఏంటంటే దశమాధిపతి బలంగా ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంటు. సో, ఈ జాతకాన్ని గనక మీరు కొంచెం డీప్‌గా అనలైజ్ చేస్తే, ఈయనకు దశమ స్థానంలో నలుగురున్నారండి. అంటే బుధుడు ఉన్నారు, శనీశ్వరుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు, కుజుడు ఉన్నారు. సో, ఇప్పుడు ఈయనకు దశమ స్థానం బావుందా లేదా అని గనక చూసుకుంటే, దశమ స్థానం ఈయనకు చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. ఎందుకు ఎక్సలెంట్‌గా ఉంది అని గనక చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నాధిపతి కుజుడే ఆయనకు దశమ స్థానంలో, మిత్రక్షేత్రంలో, కేంద్రంలో, దిగ్బలంలో ఉన్నారు.
అంటే నార్మల్‌గా లగ్నాధిపతి గనక దశమ స్థానంలో ఉంటే అది మనకు కర్మ జీవయోగాన్ని ఇస్తుంది. అంటే కర్మ జీవయోగం అనేది ఏం చేస్తుందనంటే, బతికుండేంత వరకు వాళ్ళకు ఏదో ఒక పనిలో స్థిరపడి ఉండే రకంగా చూసుకుంటుంది. అంటే నా ప్యాసివ్‌గా చెప్పాలంటే వాళ్ళు పని లేకుండా ఉండరండి. లైఫ్ లాంగ్ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండే రకంగానే చూసుకుంటుంది. సో, అటువంటి యోగాన్ని మీకు లగ్నాధిపతి దశమ స్థానంలో ఇస్తారు. అది కూడా పర్టిక్యులర్‌లీ ఏంటి, వృశ్చికానికి లగ్నాధిపతి కుజుడవుతారు కాబట్టి, కుజుడికి 10థ్ హౌస్ అనేది దిగ్బల స్థానం అవుతుంది. అంటే ఆయనకక్కడ దిగ్బలం లభిస్తూ ఉంది. మిత్రక్షేత్రంలో ఉన్నందుకు స్థానబలం లభిస్తూ ఉంది. అలాగే మిత్రుడి నక్షత్రంలో ఉన్నందుకు నక్షత్ర బలం కూడా లభిస్తూ ఉంది. అంటే కుజుడు అక్కడ టోటల్ విపరీతంగా బలంగా ఉన్నారు. చాలా బలంగా ఉన్నారు. లగ్నాధిపతి దశమ స్థానంలో ఉండి, లగ్నాన్ని లగ్నాధిపతి చూసుకుంటున్నారు. సో, లగ్నాన్ని లగ్నాధిపతి చూసుకుంటున్నారు కాబట్టి, లగ్నం కూడా విపరీతంగా బలపడుతుంది ఆయనకు. సో, నార్మల్‌గా ఒక జాతకం ఏంటంటే, వీళ్ళు జాబ్ చేస్తారా? బిజినెస్ చేస్తారా? అనే ఒక జడ్జిమెంట్‌కొచ్చేటప్పుడు ఏంటంటే, నార్మల్‌గా లగ్నాధిపతి బలంగా ఉండి, 10థ్ హౌస్ బలంగా ఉంటే, ఆటోమేటిక్‌గా వాళ్ళు బిజినెస్ వైపే మొగ్గు చూపుతారు. రేర్ కేసెస్‌లో అంటే, ఒకవేళ దశలు గనక బాలేకపోతే అప్పుడే వాళ్ళు జాబ్‌కి వెళ్తారు కానీ, 90% ఆఫ్ ద కేసెస్‌లో లగ్నము, 10థ్ మీకు కోరిలేట్ అయ్యి 2 బలంగా ఉన్నాయనుకోండి, ఒకరి కింద పని చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలనే ఒక తాపత్రయమే ఎక్కువుంటుంది. అండ్ ఎందుకంటే 10థ్ హౌస్ అనేది మనకు ఓన్లీ ప్రొఫెషన్ అనే కాదు. 10థ్ హౌస్ అనేది మనకు ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. అంటే నాకంటూ ఒక పేరుని నేను సంపాదించుకోవాలి. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నా గ్రోత్‌కి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే ఒక మైండ్ సెట్‌ని ఇస్తుంది. సో, అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా అది మనకు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ వైపో, ఫ్రీలాన్సింగ్ వైపో, లేకపోతే బిజినెస్ వైపో మనల్ని నడిపిస్తుంది. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ గ్లాన్స్‌లోనే మనం చెప్పొచ్చు. అది ఆయన బిజినెస్‌లో సెటిల్ అవ్వడం మంచిది, ఆయనకు బావుంటుందనేసి ఒకటి. కాకపోతే కుజుడు మాత్రమే అక్కడ లేరు కదా! అక్కడ ఆయనతో పాటు బుధుడున్నారు, శని ఉన్నారు, శుక్రుడున్నారు. సో, వీళ్ళుండడం మంచిదా అంటే, వృశ్చిక లగ్నానికి వీళ్ళందరూ కలిసి 10థ్ ఉండడం చాలా మంచి రాజయోగం అండి. ఎందుకంటే, వృశ్చిక లగ్నానికి శనీశ్వరుడు పాపగ్రహం అవుతారు, శుక్రుడు పాపగ్రహం అవుతారు, బుధుడు పాపగ్రహం అవుతారు. ముగ్గురు పాపగ్రహాలు 10థ్ హౌస్‌లో అంటే ఉపచయ స్థానంలో, కర్మస్థానంలో, లగ్నాధిపతి ఆధీనంలో ఉన్నారు. అంటే అక్కడ చాలా రాజయోగాలు ఏర్పడుతున్నాయి మీకు. ఎలాగా? ఒకటి మీకు లగ్నాధిపతి కర్మస్థానంలో ఉండడం కర్మజీవయోగం అవుతుంది. అలాగే ఆహ్, షష్టమాధిపతి, అష్టమాధిపతి కలిసి ఉండడం విపరీత రాజయోగం. అష్టమాధిపతి, వ్యయాధిపతి కలిసి ఉండడం విపరీత రాజయోగం. వ్యయాధిపతి, షష్టమాధిపతి కలిసి ఉండడం కూడా విపరీత రాజయోగమే. అంటే 3 రకాల విపరీత రాజయోగాలు జరుగుతున్నాయి. అలాగే కర్మాధిపతి ఎలా ఉన్నారో చూడండి. కర్మాధిపతి సూర్యుడు భాగ్యస్థానంలో ఉన్నారు. భాగ్యాధిపతి, కర్మాధిపతి ఒకరినొకరు చూసుకుంటున్నారు. అంటే కర్మాధిపతి సూర్యుడు 9వ ఇంట్లో ఉండి, భాగ్యాధిపతి చంద్రుడు 3వ ఇంట్లో ఉండి, భాగ్యాధిపతి చంద్రుడు, కర్మాధిపతి సూర్యుడు ఒకరినొకరు పరస్పరంగా వీక్షిస్తున్నారు. అది మనకు చాలా బలమైనటువంటి ధర్మ కర్మాధిపతి యోగాన్ని ఇస్తుంది. అలాగే 10థ్ హౌస్‌ని తీసుకుంటే మీరు 10థ్ హౌస్ పాపకర్తరి యోగంలో ఉంది మీకు. అంటే దశమ స్థానానికి వెనక ఒక పాపగ్రహం, దశమానికి ముందు కూడా ఒక పాపగ్రహం రాహు, సూర్యుల మధ్య ఇరుక్కునుంది. అంటే దశమ స్థానంలోనూ పాపగ్రహాలున్నాయి. దశమం బయట పాపగ్రహాలున్నాయి. దశమాధిపతి బలంగా ఉన్నారు. సో, ఈ 4 ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆయనకు కెరియర్ డ్రివన్‌లో ఆయనకు విపరీతమైనటువంటి గ్రోత్‌నిచ్చింది. నిజంగా ఆయన లైఫ్‌ని అంటే ఆయన లైఫ్‌లో జరిగిన ఈవెంట్స్‌ని గనక చూసుకుంటే, ఆయన జన్మించిందొచ్చేసి కుజ దశలో జన్మించారండి. కరెక్ట్‌గా 6½ ఇయర్స్ బ్యాలెన్స్ ఉండేటప్పుడు జన్మించారు. 1978 నుంచి 1985 వరకు ఆయనకు కుజ దశ జరిగింది. ఈ కుజ దశ అయిపోయిన తర్వాత ఆయనకు రాహు దశ జరిగింది. అది 1985 నుంచి 2003 వరకు జరిగింది. ఇక్కడేంటంటే ఆయన ఇంటర్మీడియేట్ చదివి కాలేజ్‌కి వెళ్తున్నారు. కానీ ఫస్ట్ ఇయర్‌లోనే ఆయన డిస్కంటిన్యూ అయిపోతున్నారు. అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేక డిస్కంటిన్యూ అవుతున్నారాయన. అంటే హైర్ ఎడ్యుకేషన్ ఆయన చదువుకోలేదు. డిస్కంటిన్యూ అయ్యి ఆయన 1998లో మెకానిక్‌గా జాయిన్ అవుతున్నారు. అంటే ఒకరి కింద పనిలో జాయిన్ అవుతున్నారు. ఆయన పని నేర్చుకుంటున్నారాయన. కరెక్ట్‌గా ఆయనకు గురు దశ 2003లో స్టార్ట్ అయిందండి. 2003లో ఆయన సొంతంగా ఒక మెకానిక్ షాప్‌ని ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళ ఊర్లోనే, జన్మస్థలంలోనే చిక్బళ్ళాపురంలోనే ఆయన ఒక మెకానిక్ షాప్ ఓపెన్ చేస్తున్నారు చిన్నగా. ఆయన కింద ఎవరు పని చేయట్లేదు. ఆయనే ఓనరు, ఆయనే వర్కర్ అంతా ఆయనే. కరెక్ట్‌గా ఏంటంటే
ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే గురువు ఏంటంటే ఈ లగ్నానికి అష్టమ స్థానంలో ఉండి గ్రహ దశ జరుగుతుంది. సో నార్మల్గా గురువు ఈ లగ్నానికి చెడు చేయాలనంటే ఆయన చెడు చేయరు. ఎందుకంటే అష్టమాధిపతులను ఎలా ఉన్నారో చూడండి. అష్టమాధిపతి బుధుడు మిత్రుడితో పాటు కలిసి దశమ స్థానంలో రాజయోగంలో ఉన్నారు, విపరీత రాజయోగంలో ఉన్నారు ఆయన. మళ్ళీ గురువు ఏంటంటే ఈ లగ్నానికి ధనాధిపతి అయి ఉండి ధనస్థానాన్ని చూసుకుంటున్నారు. ఆయన ఇంటిని ఆయన చూసుకుంటున్నారు. ఆయన ఉన్నది కూడా ఎలా ఉన్నారు, పునర్వసు నక్షత్రంలో, తన సొంత నక్షత్రంలో బలంగా ఉన్నారు. సో కరెక్ట్గా ధనాధిపతి దశ జరిగేటప్పుడు ఆయన సొంతంగా ఒక మెకానిక్ షెడ్ను ఓపెన్ చేసుకుంటున్నారు వాళ్ళ ఊర్లోనే. అక్కడ కొంతకాలం పనిచేస్తూ మళ్ళీ 2009లో ఆయన షిఫ్ట్ అవుతున్నారు, బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నారు. ఆయన బెంగళూరుకి షిఫ్ట్ అయ్యి అక్కడ మారుతి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, అంటే ఇక్కడ గమనించండి, ఫస్ట్ ఆయన చేసింది ఏంటంటే కార్ మెకానిక్గా ఒక షెడ్ తీసుకుని ఆయన సొంతంగా పెట్టుకున్నారు. ఆ బిజినెస్ని ఇంకా అప్స్కేల్ చేసుకోవడానికి ఆథరైజేషన్ తీసుకుంటున్నారు సర్వీస్ సెంటర్లో. ఇప్పుడు ఏంటంటే ఆయన కింద 8 మంది పనిచేస్తున్నారు. అంటే 1998లో ఆయన మెకానిక్గా జాయిన్ అయ్యారు. 2009లో ఆయన కింద 8 మంది పనిచేస్తున్నారు. అంటే తాను పనిచేసే స్టేజ్ నుంచి తాను వేరే వాళ్లకు పనిచ్చే స్టేజ్ వరకు ఎదగగలిగారు ఆయన విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 11 ఇయర్స్, 11 ఏళ్లలో. మళ్ళీ ఈ గురుదశలోనే ఇంకొక సర్వీస్ సెంటర్ తీసుకున్నారు మైసూర్లో. అంటే అది ఆథరైజ్డ్ కాదు, ఓన్గా 2018లో తీసుకున్నారు ఆయన. అంటే గురుదశ అష్టమంలో ఉండి ఆయనకు ప్రొఫెషన్లో మంచి గ్రోత్ని ఇస్తుంది. ఇక్కడ ప్రొఫెషన్ అనే దానికంటే ధనార్జన రీత్యా ధనాధిపతిగా అష్టమంలో ఉన్నటువంటి గురుదశ ఆయనకు సహాయపడుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ గురు తర్వాత శని దశ స్టార్ట్ అయింది. శని దశలో 3వది తీసుకున్నారు ఆయన, బెంగళూరులోనే తీసుకున్నారు 2022లో. ఇప్పుడు టోటల్గా ఆయన కింద 56 మంది పనిచేస్తున్నారు, 56 పీపుల్. సో ఈ జాతకాన్ని ఎందుకు నేను ప్రెస్ చేసి చెప్తున్నాను అనంటే, ఇక్కడ విపరీత రాజయోగం జరిగే దశలు ఆయనకు పెద్దగా రాలేదండి. అంటే శని దశ కూడా వదిలేయండి. పుట్టింది ఆయన కుజదశలో పుట్టారు, అది చిన్నప్పుడు అయిపోయింది ఆయనకు. సో చిన్నప్పుడు విపరీత రాజయోగం జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి, అది వదిలేయండి. తర్వాత రాహు దశ జరిగింది, రాహు ఎటువంటి విపరీత రాజయోగం ప్లేస్మెంట్లో లేదు. తర్వాత గురుదశ జరిగింది, అది కూడా విపరీత రాజయోగం ప్లేస్మెంట్లో లేదు. శని దశ జరిగింది. శని దశ ఏంటంటే విపరీత రాజయోగంలో ఉన్నారు అని అంటే ఒక్క రేంజ్కి ఉన్నట్టే, కానీ 6, 8, 12 మీకు విపరీత రాజయోగంలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈయనకు 6th, 8th, 12th దశలు అనేవి 6th లార్డ్ చిన్నప్పుడు అయిపోయింది, 8th లార్డ్, 12th లార్డ్ దశలు అనేవి ఇంకా రాలేదు ఆయనకు. కానీ రాజయోగం అయితే ఇస్తున్నాయి. అది ఎలా ఇస్తున్నాయంటే, ఇప్పుడు విపరీత రాజయోగం అనేది మనకి ఏం చేస్తుందనంటే ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి కింద తోసేస్తుంది. కానీ రాజయోగం అలా కాదు. ఇప్పుడు ఈయనకు జరుగుతున్నటువంటి యోగం లాగా అంచెలంచెలుగా ఎదిగే రకంగా చూసుకుంటుంది, స్పాంటేనియస్ గ్రోత్ని ఇస్తుంది. మీరు కనుక చూసుకుంటే 1998లో ఒక మెకానిక్గా జాయిన్ అయ్యి పని నేర్చుకున్నటువంటి వ్యక్తి 2022కి వచ్చేసరికి, అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 26 ఇయర్స్ ఆయన ఇంకొక 56 మందికి పని ఇవ్వగలిగారు. సో అది కూడా ఏంటంటే ఒకే ఫీల్డ్లో మెకానిక్ వృత్తిలోనే సర్వీస్ చేసుకుంటూనే ఇంకా ఇతరత్ర ఫీల్డ్కి షిఫ్ట్ అవ్వకుండా ఒకే పనిని ఆయన ఎక్సెల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దానికి రీజన్ ఏంటి అని అంటే 6th లార్డ్ షష్టమాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో బలంగా ఉండడం, అంటే ఒకే ఫీల్డ్ ఆఫ్ కెరియర్లోనే వాళ్ళు ఎక్కువ కాలం కొనసాగగలిగే రకంగా చూసుకుంటుంది. నెంబర్ 1. ఆయన వేరే వాళ్ళకి పని ఇవ్వడానికి అక్కడ సహాయపడింది ఏంటంటే దశమ స్థానం పాపత్వం చెంది ఉండడం. అంటే దశమ స్థానంలో శనీశ్వరుడు, కుజుడు ఉన్నారు, నైసర్గిక పాపగ్రహాలు ఉన్నాయి. షష్టమాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి, అంటే లగ్నాత్తు పాపగ్రహాలు అక్కడే ఉన్నాయి. దశమ స్థానం కూడా పాపకర్త యోగంలో ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దశమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే వాళ్ళు శారీరకంగా కష్టపడతారండి. అంటే ఈయన ఇప్పుడు ఓనరే కావచ్చు, ఓనర్ అయినా కూడా ఇప్పుడు ఈయన కూడా తోటి మెకానిక్స్తో పాటు కలిసి పనిచేస్తారు. అంటే విద్య లేకపోయినా కూడా, ఇక్కడ విద్య అంటే మనం అనుకునేది ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్, చదువే మనకు నాలెడ్జ్ అని అనుకుంటాం. కానీ విద్య అంటే ఏంటంటే ఒక స్కిల్స్నే మనం విద్య అని చెప్తాం. అంటే ఆయనకు అకాడమిక్ స్కిల్స్ లేకపోయినా కూడా వృత్తిరీత్యా ప్రొఫెషనల్ స్కిల్స్ ఆయన డెవలప్ చేసుకోగలిగారు.
అది ఎందుకు అనంటే 10th హౌస్‌లో లగ్నాధిపతి బలంగా ఉండడం ఒకటి. మళ్ళీ 56 మందికి పనివ్వగలిగే స్టేజ్‌కి ఎదగగలిగారు అనంటే మెయిన్‌గా అక్కడ శనీశ్వరుడు ఉండడం. అంటే కర్మకారకుడు, లగ్నాధిపతి ఇద్దరు కలిసి కర్మస్థానంలో ఉండడం. అంటే తాను ఒకరి కింద పనిచేసే స్టేజ్ నుంచి ఇంకొకరికి పనిచ్చే స్టేజ్ వరకు ఎదగగలిగారంటే దశమ స్థానం అనేది ఎంతకంత పాపత్వం చెంది ఉంటే అంతకంత బలాన్ని ఇస్తుందండి. మరీ ముఖ్యంగా అక్కడ పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి శారీరకంగా శ్రమించేటటువంటి ఉద్యోగంలో ఉన్నారాయన. అంటే మెకానిక్ అంటే వాళ్ళు కూర్చొని చేసే పని కాదది. అంటే సిస్టమ్ ముందు కూర్చొని ఏసీలో కూర్చొని చేసే పని కాదు. చెమటోడ్చి సంపాదించాలి. సో, అంత కష్టపడి చేసే పనిని ఇష్టంగా మలుచుకొని, ప్యాషన్‌గా మలుచుకొని, ఆయన ఎంజాయ్ చేస్తూ, ఆయన ఇంకొక నలుగురికి పనిచ్చి, ఆయన ఒక ఆంట్రప్రెన్యూర్‌గా డెవలప్ అవ్వడం అనేది 10th హౌస్ అనేది ఆయనకు అంత మంచి రాజయోగాన్నిచ్చింది. సో, ఇప్పుడేంటంటే 10th పాపత్వం చెందడం మంచిదే. కాకపోతే 10th లార్డ్ అక్కడ బలంగా ఉండుండాలి. సపోజ్ ఇక్కడ సూర్యుడు గనక బలంగా లేకుండా ఉండుంటే, లేదా ఇదే సూర్యుడు గనక 10th హౌస్‌లో ఉండుంటే, సపోజ్ 5 గ్రహాలు ఉన్నాయనుకోండి, ఐదో ఇంట్లో, అప్పుడు అది సన్యాస యోగం అయి ఉండేది. అంటే మనం కొన్ని సార్లు ఏమనుకుంటామంటే 10th లార్డ్ 10థ్‌లోనే ఉండి ఆయనతో పాటు ఇంకొక ముగ్గురు, నలుగురు ఉంటే సన్యాస యోగం అయిపోతుంది మనకు. అంటే కర్మ చేస్తారు వాళ్ళు, కార్మికంగా ఎదగగలుగుతారు కానీ మ్యారిటల్ లైఫు, మ్యారేజ్ అవ్వడము అలాంటివన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది వాళ్ళకు. సో, ఇక్కడేంటంటే 10th లార్డ్ యొక్క కండిషన్‌ను మెయిన్‌గా 10th హౌస్‌లో గ్రహాలు ఉండేటప్పుడు 10th లార్డ్ బలంగా ఉంటే తప్ప 10th హౌస్‌లో ఉన్నటువంటి గ్రహాలు పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వదు. మరీ ముఖ్యంగా పాప గ్రహాలు ఉంటే. ఇప్పుడు ఒకవేళ ఇదే లగ్నానికి గనక సూర్యుడు గనక శత్రుక్షేత్రంలో ఉండుంటే, లేదా నీచబడి ఉంటేనో ఫర్ ఎగ్జాంపుల్, లేదా గ్రహణంలో ఉండుంటే, రాహుకేతువులతో పాటు కలిసి ఉండుంటే, అప్పుడు 10థ్‌లో ఇన్ని గ్రహాలు ఉన్నా కూడా అది పెద్దగా యోగాన్ని ఇచ్చుండేవి కాదు. ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉండేవారు ఈయన. ఈయనకు స్టార్టింగ్‌లోనే అంటే చదువుకునేటప్పుడే జాబు వద్దు మనకు, అంటే జాబ్ చేసినా కూడా జాబ్‌లో ఆయన కంటిన్యూ అయింది ఓన్లీ 5 ఇయర్సే. ఆ 5 ఇయర్స్ తర్వాత ఆయన కెరియర్ వైపు వెళ్ళిపోయారు. అంటే బిజినెస్ వైపు మొగ్గు చూపారు. సో, బిజినెస్ వైపు మొగ్గు చూపడానికి రీజన్ ఏంటంటే కర్మజీవ యోగం అక్కడ ఉంది ఆయనకు. సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. దయచేసి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.